మోత్కూర్ మండల ప్రజా పరిషత్ నుండి ఎంపీపీగా ఎన్నికై 2 సంవత్సరాల తర్వాత మన అప్పటి గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్లో పనిచేయలేక పార్టీ ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం లేక అక్కడ చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో విసుగు చెంది ప్రజలకు న్యాయం చేయలేని పరిస్థితిలో ఎంపీపీగా రాజీనామా చేసి ప్రస్తుతం పొడిచేడు అనాస్పురం గ్రామ పంచాయతీలోకి ఎంపీటీసీగా పదవిలో కొనసాగుతున్నాను. నేను బీజేపీ పార్టీ నుండి నా సొంత నిధులతోటి అంటే పార్టీ నిధులతోటి కొన్ని పనులైతే చేశాను. అది మంచికే అనుకుంటున్నాను. మరియు ఇప్పుడు మనకి రాబోయే ఎన్నికలు పార్లమెంటరీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా 17 స్థానాలను గెలుపుస్తుంది. దీంట్లో మోడీ గారు మనకు అనేక విధాలుగా గ్రామ పంచాయతీలకు నిధులు సమకూర్చడం జరుగుతుంది. కానీ దానికి మన రాష్ట్ర ప్రభుత్వము కరెక్ట్గా చెప్పకపోవడం వల్ల ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు. కాబట్టి మోడీ గారు మనకి ఇప్పుడు గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు కానీ ఎన్ఆర్జీఎస్ విధంగా ఉపాధి హామీ పనుల్లో మనకు ప్రతి ఒక్కటి మోడీ గారి నుండే మనకి లభించడం జరుగుతుంది. గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ శ్మశాన వాటిక మళ్ళీ పల్లె ప్రకృతి వనం ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి మన కేంద్ర ప్రభుత్వం నుండే నిధులు వస్తున్నాయి. కానీ వీటిని కేంద్ర ప్రభుత్వం నుండి ఇస్తున్నారని చెప్పలేక ఇక్కడ ఉన్న గవర్నమెంట్ నిధులు ఇవ్వలేని పరిస్థితిలో కూడా అవి మేమే ఇచ్చిన నిధులు అన్నట్టు ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ అవన్నీ అవాస్తవాలండి. మనకు వచ్చే ఉపాధి హామీ పనులు కానీ శ్మశాన వాటిక ఏర్పాటు కానీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు కానీ సీసీ రోడ్ల నిర్మాణంలో కానీ 50% వాటా కేంద్రానికి ఖచ్చితంగా ఉంది. అలాగే మనకి 5 ఎకరాల లోపు ఉన్న భూమికి కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద మనకు రుణం నిధులు అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి మోడీ గారు ఎకరానికి 2,000 చొప్పున 6,000 రూపాయలు మోడీ పైసలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా మనకు ఊర్లో ట్రాక్టర్లు కానీ అదేవిధంగా పల్లె ప్రకృతి వనాలు కానీ అన్నీ ఏర్పాటు చేయడానికి కూడా మోడీ పైసలే ఉన్నాయి. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం స్వర్ణకార యోజన ద్వారా వివిధ వర్గాల ప్రజలకు లోన్లు ఇస్తుంది. దాన్ని ఎంతవరకు తీసుకోవాలి మీ గ్రామంలో? మేము చేనేత వృత్తి వాళ్ళకి స్వర్ణకారులకి అందరికీ ఆ ద్వారా వచ్చే అర్హులైన ప్రతి ఒక్కరికి లోన్లు అందుబాటులో ఉండేటట్టు చూస్తున్నాము. అదేవిధంగా మనకి మోడీ గారు చాలా విధాలుగా ఇంకా హెల్ప్ చేస్తున్నారు. డ్వాక్రా గ్రూప్లో ముద్రా లోన్లు అని, ఆడపిల్లలకి సుకన్య యోజన పథకం అనేసి, మరి పేదవాళ్ళకి పెన్షన్ రూపంలో కూడా కొన్ని డబ్బులు అటల్ పెన్షన్ యోజన అని చాలా స్కీమ్లు మనకు కేంద్ర ప్రభుత్వం నుండి అందుబాటులో ఉన్నాయి. కానీ మనం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, అవన్నీ ప్రజల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు మోడీకి ఓట్లు వేస్తారు అన్న భయంతో అవి ప్రజల దృష్టికి రాకుండా అడ్డుకోవడం జరుగుతుంది. దీన్ని మేము ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం కూడా. ప్రతి ఒక్కరూ అర్హులైన పేదవాళ్ళందరికీ ప్రతి ఒక్క సమృద్ధి పథకము అందుబాటులో ఉండేటట్టు చూస్తాం. మిగతా అన్ని రాష్ట్రాల్లో మన దగ్గర మిషన్ భగీరథ కార్యక్రమం ఉంది. అదే మిగతా రాష్ట్రాల్లో ఒక విధంగా పెరిగింది. యాక్చువల్ దాని పేరు జల్ జీవన్ యోజన. జల్ జీవన్ యోజన ప్రతి ఇంటికి నీరు అనేది. మీ గ్రామంలో ఎంత మేరకు నీరు అనేది? మా గ్రామంలో అయితే 90% నీళ్ళు అందుబాటులో ఉన్నాయండి ప్రతి ఒక్కరికి. కానీ దాంట్లో కూడా ఇప్పుడు మనకి మిషన్ భగీరథ అని ఇక్కడ పెట్టారు. అది ఆల్రెడీ సెంట్రల్ స్కీము. సెంట్రల్ వాళ్ళు ప్రతి ఒక్కరికి నీళ్ళు అందుబాటులో ఉండాలి అనేసి ఆ స్కీమ్ తీసుకొచ్చారు. దాన్ని ఇక్కడ మిషన్ భగీరథ కింద మార్చేసి వీళ్ళే నీళ్ళు ఇచ్చినట్టు ప్రచారం చేశారు. ఇప్పుడు వచ్చేవి పార్లమెంట్ ఎలక్షన్లు. ఖచ్చితంగా పైన బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి రావడం జరుగుతుంది. మోడీ గారు ప్రతి ఒక్క వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి అవసరమైన నిధులు సమకూర్చడంలో మన మోడీ గారు చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నారు. ఖచ్చితంగా పార్లమెంట్ అన్ని స్థానాలుగాను బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా కీలక పాత్ర పోషించి ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల్లోకి ప్రతి ఒక్క సమృద్ధి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వము మన బీజేపీ ప్రభుత్వము పైన అధికారంలోకి రావడానికి కృషి చేస్తాం మా వంతుగా.
ఇప్పుడు ఈ మధ్యకాలంలో బీజేపీ బస్తీ చెల్లో గావ్ చెల్లో కార్యక్రమం నిర్వహిస్తుంది. దాన్ని మీకు మీ ప్రజల దగ్గర స్పందన ఏ విధంగా ఉంది మేడం? ఖచ్చితంగా మా ప్రజల దగ్గర నుండి మంచి స్పందన ఉందండి. అది అప్పుడు అయోధ్య రామ మందిరము అక్షింతలు అనేసి ప్రతి ఒక్కరిలో హిందుత్వం అనేది నెలకొల్పడానికి, మన దాంట్లో కనుమరుగైపోతున్న సాంప్రదాయాల్ని మళ్ళీ తట్టి లేపడానికి ఉపయోగపడింది. అదేవిధంగా ఇప్పుడు గ్రామ చెలో కర్మే చెలో అనేసి ప్రోగ్రాం పెట్టాము. దాంట్లో కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు ఏంటి, వాళ్ళకి ఎలాంటి సామాజిక న్యాయం అందుబాటులోకి ఇవ్వగలుగుతాం మేము, వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి సేవా కార్యక్రమాలు మా ప్రభుత్వం నుండి చేపట్టగలుగుతాం, అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి మాకు ఆ పార్టీ నుండి వచ్చే ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకొచ్చి చెప్తున్నాము. ఈ విధంగా మేము పార్టీని ముందంజలో నడపడానికి కృషి చేస్తున్నాం. వాళ్ళు కూడా మాకు మంచి సహకారం ఇస్తున్నారు. మీ మండలంలో మీరు ఎంపీ అయిన తర్వాత మీ గ్రామంలో